విజయవాడలో బుడమేరు వరద దాటికి వేలాది మంది ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని పరామర్శించడానికి వెళ్లిన అధికార పార్టీ నేతలు, అధికారులపై బాధితులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఓ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. నగరంలో జరుగుతున్న వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ మహిళా వీఆర్ఓ తన్ని ప్రశ్నించిన బాధితుడి చెంప పగలగొట్టింది. మంచినీరు, ఆహారం తమ వీధిలోకి రాలేదని ప్రశ్నించినందుకు వీఆర్ఓ జయలక్ష్మి ఓ స్థానికుడి చెంప పగలగొట్టారు. అక్కడితో ఆక్కుండా పోలీసుల ముందే బాధితుడిని దుర్భాషలాడారు. పైగా నన్నే ప్రశ్నిస్తావా అంటూ చేతిలోన్న ఫోన్ తీసుకుని అధికారులకి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించేలోపే స్థానికులు ఆమెను చుట్టుముట్టారు. కనీస అవసరాల కోసం ప్రశ్నిస్తే కొడతారా అంటూ ఎదురు తిరిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను తీసుకువెళ్లారు. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. వరద బాధితులు తమ ఇబ్బందుల దృష్ట్యా ఏదైనా మాట్లాడినా సంయమనం పాటించాలని సాక్షాత్తు సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పినా ఇలా బాధితులపై దాడికి దిగడం ఏంటనే విమర్శలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. వీఆర్ఓ జయలక్ష్మిని విధుల నుంచి తప్పించడంతో పాటు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు. బాధితులతో సంయమనంగా ఉండాలని స్వయంగా చంద్రబాబు చెప్తున్నా ఇలా దాడికి దిగడంపై వివరణ ఇవ్వాలని సూచించారు. ఏంటండి పోలీసుల ముందే జులుం చేస్తుంటే పోలీసుల ముందే జులుం. నువ్వు ఎలా కొడతావా? ఎలా కొడతారు? కొట్టండి. చెయ్యెత్తుతే ఆడామాయి కూడా చెయ్యెత్తుతుంది. విఆర్ఓ ప్రజల ముందే అసలు ఎంత ఇదే ఆమె ఎలా చేయుతుందండి? ఇప్పుడు ఆమె ఎలా చేయుతుంది? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావా? ఏమావా విఆర్ఓనావా? ప్రజలకు సర్వ్ చేసామావా? 5 ఏళ్ళ నుంచి చూస్తున్నావా పరిస్థితి, కానీ నోరు మూసుకొని ఉన్నావు. అవును, పోలీసులు ఉన్నారు. పోలీసుల ముందుగా చేయించింది. ఇప్పుడు పోలీసుల ముందు నా దగ్గర వీడియో ఉంది.